హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మంచి ప్లేస్ చూపించబోతున్నానండి. విజయవాడలో టైం పాస్ చేయడానికి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే ప్లేస్ ఇది. మనం జనరల్గా హాలిడేస్ టైంలో కానీ వీకెండ్ టైమ్స్లో కానీ పిల్లల్ని బయటికి తీసుకెళ్లాలన్నా, కొంచెం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయాలి అన్నా ఏదో ఒక ప్లేస్ని సర్చ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అలా సర్చ్ చేసుకునే టైంలో మీకు ఇది మంచి ప్లేస్ అవుతుంది. అండ్ జనరల్గా మనం మాల్స్కి తీసుకెళ్తూ ఉంటాం ఎక్కువగా. అలా మాల్స్ ఇండోర్లో కాకుండా ఇలా అవుట్డోర్లో కూడా మనకి కొన్ని గేమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అది ఎక్కడో మనం ఇప్పుడు చూసేద్దాము. ఇది విజయవాడ బస్ స్టాప్ నియర్ బై ఉంటుందండి, మెయిన్ బస్ స్టాండ్ దగ్గర. దీన్ని E3 జోన్ అంటాము. ఈ ప్లేస్లో మొత్తం మీకు ఫుడ్ నుంచి గేమ్స్ మొత్తం అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి మేము పార్క్ చేసి ఇటు ఎంటర్ అవుతున్నాము. అండ్ ఇక్కడ ఫుడ్ బస్ అనేది ఉంది చూడండి, ఇది రెస్టారెంట్ టైప్. సో ఈ బస్ని రెస్టారెంట్ మోడల్లో డిజైన్ చేసుకున్నారు. అండ్ ఇటు వచ్చేసి ఎంట్రన్స్, పార్కింగ్ అది చాలా ఫుల్ బిజీగా ఉంది. సో ఇదంతా ఫుడ్ కోర్ట్ అండి. మొత్తం అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉన్నాయి. పిజ్జాస్, బిర్యానీ, దోశ అండ్ వాట్ నాట్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఎక్కడికక్కడ సీటింగ్ ఇచ్చేసారు. సో వీ కెన్ హ్యావ్ అవర్ ఫుడ్స్ హియర్. సో మనకి ఏది కావాలి అంటే అది చక్కగా చూస్ చేసుకొని తినేయచ్చు. అండ్ దానికి పక్కన ఇక్కడ మొత్తం ప్లే ఏరియా అండి. చూడండి, ఇది కృష్ణా నది ఒడ్డున దీన్ని కట్టారు, E3 జోన్ని. ఇక్కడ వచ్చేసి వాటర్ చాలా ఫుల్గా ఉన్నాయి అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది క్లైమేట్ మాత్రం. అండ్ ఇక్కడ చూడండి, చాలాసేపు అలా కూర్చుంటే మనకి పీస్ఫుల్ మైండ్ అనేది వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం గేమ్సేనండి. ఇక్కడ కొన్ని అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి, కొన్ని షూటింగ్ గేమ్స్ ఉన్నాయి, ఎగ్జిబిషన్లో చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదా. సో ఆ టైప్ ఆఫ్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో అన్ని ఏజెస్ వాళ్ళు ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయడానికి స్కోప్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి, రెస్టారెంట్స్ వచ్చేసి మనకి అట్లా మంచాలు అరేంజ్ చేసి ఉన్నారు, మంచాల మీద కూర్చొని తినడానికి. అండ్ టేబుల్స్ ఎలా అరేంజ్ చేసి ఉన్నారు. అండ్ ఈ అడ్వెంచర్ గేమ్ వచ్చేసి జనరల్గా మనం హైదరాబాద్ మాల్స్లో చూస్తూ ఉంటాము. ఇది మనకి విజయవాడలో అయితే ఏ మాల్లో ఇలాంటి గేమ్ అయితే లేదు ప్రెజెంట్. సో ఇక్కడ వచ్చేసి ఇలా అవుట్డోర్లో ఉంది. చక్కగా ఫ్రెష్ ఎయిర్తో మనం ఇలా ప్లెజెంట్గా పిల్లల్ని ఇలా బయటికి తీసుకొచ్చి ఇలాంటి అడ్వెంచర్ గేమ్స్ కానీ, లేకపోతే కింద మనకి గేమ్స్ చాలా ఉన్నాయి. సో ఏదో ఒక గేమ్ చూస్ చేసుకోవచ్చు. టైం పాస్ అనేది బాగా అవుతుందండి. అటు ఫుడ్ తింటూ ఇటు గేమ్స్ ఆడుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఈ సైక్లింగ్ కూడా ఉంది చూడండి, రోప్ సైక్లింగ్ కూడా. ఇది సింగిల్ ఉంది, డబల్ కూడా ఉంది. యాక్చువల్గా జనరల్గా ఫస్ట్ చూసేటప్పుడు చాలా భయపడ్డాము, ఎలా తొక్కుతారో ఏంటా అని. బట్ సేఫ్ అండ్ సెక్యూర్. చాలాసేపు చూస్తూనే ఉన్నాము. తర్వాత మేము ట్రైల్ వేసాము. నెక్స్ట్ డబల్ది కూడా వస్తుంది చూడండి, ఇది డబల్. సో సింగిల్ వెళ్ళాలనుకునే వాళ్ళు భయపడుతూ ఉంటే డబల్ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇవన్నీ చిన్న చిన్న గేమ్స్, చిన్నపిల్లలకి షూటింగ్ గేమ్స్ కానీ, లేకపోతే బాల్ త్రో చేయడం కానీ, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ నామినల్ కాస్ట్తో ఉన్నాయండి. చాలా మినిమం కాస్ట్ ఇవన్నీ. 50 రూపీస్, 100 రూపీస్లోనే ఉన్నాయి ప్రతి దాని ఫీజు వచ్చేసి. ఈ గేమ్ ఎక్కడైనా మనకి ఏ మాల్స్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక అడ్వెంచర్ గేమ్ ఇది. సో మనం అదంతా పాస్ ఆన్ అవుతూ ఉండాలి. ఇక్కడ మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుందండి, ఎందుకంటే అదంతా రోప్ కదా. మనం జస్ట్ కాలు కొంచెం గట్టిగా వేయటంతో స్వింగ్ అయిపోతుంది. సో కొంచెం బ్యాలెన్స్ తప్పే ఛాన్సెస్ ఉన్నాయి ఆ అడ్వెంచర్ గేమ్లో అయితే. అండ్ ఇక్కడ చూడండి, వాటర్ పూల్. సో మనకి అన్ని ఏజెస్ పిల్లలు మాత్రం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అండ్ మ్యాక్సిమం టైమ్ స్పెండ్ చేయొచ్చు. అండ్ మనకి ఇది కూడా ఉందండి, కిడ్స్ జోన్ కూడా ఉంది. ఈ కిడ్స్ జోన్ కూడా మనకి నామినల్ కాస్టే, ఇది కూడా 100 రూపీసే. సో దీంట్లో కూడా మనం ఆల్మోస్ట్ 20 మినిట్స్ టైం స్పెండ్ చేయొచ్చు కిడ్స్కి. సో ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పచ్చు. మనం పిల్లల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని రిఫ్రెష్ చేయడానికి చాలా బెస్ట్ ప్లేస్. అండ్ ఎగ్జిబిషన్స్లో ఉన్న అన్ని గేమ్స్ ఇక్కడ కవర్ అయిపోతున్నాయి చూడండి. టోరాలు కానీ, కార్ కానీ, లేకపోతే చిన్న జైంట్ వీల్ కూడా ఉందండి అటు సైడ్. అండ్ చిన్న ట్రైన్ కూడా ఉంది, ట్రైన్ లాంటివి.
సో వాట్ నాట్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మనం ఒకసారి ఎగ్జిబిషన్కి, ఒకసారి మాల్స్కి ఇట్లా వెళ్ళడం కంటే ఇలా అవుట్డోర్కి తీసుకొస్తే మనకి పిల్లలు కూడా కొంచెం ఫ్రెష్ ఎయిర్ ఎంజాయ్ చేస్తూ గేమ్స్ ఆడుకోవడం, లేకపోతే బయట కృష్ణానది ఒడ్డున కూర్చుని ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇదొక మంచి ప్లేస్ అనిపించింది నాకు. మనకి ఊరు నుంచి కానీ ఎక్కడన్నా వేరే ఊరు నుంచి కజిన్స్ వచ్చినా, హాలిడేస్ ఇక్కడ విజయవాడకు వచ్చినా మనం ఈ ప్లేస్ అయితే చూపించవచ్చు. సో ఈ ప్లేస్ తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.